అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ మెజారిటీ మార్క్ దాటేసింది. ఆరవసారి అధికారం చేపట్టే దిశగా అడుగులేస్తోంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను 32 స్థానాలు గెలిచిన బీజేపీ మరో 13 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలవకపోగా ఇతరులు 5 స్థానాల్లో విజయం సాధించి మరో 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. సిక్కింలో అధికార పార్టీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 32 స్థానాలకు గాను అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా 19 స్థానాల్లో విజయం సాధించింది. మరో 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్ష ఎస్డిఎఫ్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఆ పార్టీ ఒకే ఒక స్థానంలో విజయం సాధించింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్ చెప్పండి. సో నేషనల్ పర్స్పెక్టివ్లో సిక్కింలో అధికార పార్టీయే క్లీన్ స్వీప్ అన్నట్టు చూస్తున్నాం. ఏం జరుగుతోంది అప్డేట్ చెప్పండి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రెండు రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీలో తిరిగి తమ అధికారాన్ని నిలబెట్టుకునేటువంటి దిశగా ఫలితాలు వస్తున్నాయి. సిక్కింలో ఉన్నటువంటి ముందుగా అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ దాదాపు 48 స్థానాల్లో ప్రస్తుతం మెజార్టీలో కొనసాగుతుంది. ఎన్పీపీ పార్టీ 5 స్థానాల్లో, ఎన్సీపీ 3, పీపీ 2 స్థానాల్లో మెజార్టీలో కొనసాగుతుంది. సో మొత్తానికి 60 సీట్లలో ఆల్మోస్ట్ 2/3 పైగా బీజేపీ క్లియర్ మెజార్టీతో ఒక విధంగా క్లీన్ స్వీప్ దిశగానే అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుంది. యాక్చువల్ గా జాతీయ స్థాయిలో ఎల్లుండి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో బీజేపీ నాయకులందరూ ఇది ఒక శుభ సూచకంగా సంకేతంగా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజానికి ఎన్నికల కంటే ముందు ఈ 60 సీట్లలో ముందుగానే 10 సీట్లలో అనాపోజుడుగా 10 మంది ఎన్నికయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు. అందులో ముఖ్యమంత్రి పెమా ఖండు కూడా ఉన్నారు. సో మెజార్టీకి రావాల్సినటువంటి సీట్లలో ఇప్పటికే బీజేపీ సంఖ్యాపరంగా ఇప్పటికే మెజార్టీ కనబడుతుంది. దాదాపు 48 స్థానాల్లో ఇప్పటికే బీజేపీ మెజార్టీగా ఉన్నట్లు దిశగా ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మరోసారి ముఖ్యమంత్రిగా పెమా ఖండు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇకపోతే సిక్కిం అసెంబ్లీ కనుక చూస్తే అధికారంలో ఉన్నటువంటి ఎస్కే పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. 31 సీట్లలో ప్రస్తుతం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రతిపక్షంలో ఉన్న ఎస్డిఎఫ్ కేవలం ఒక స్థానానికి పరిమితమైంది. బీజేపీ, కాంగ్రెస్ కనీసం అక్కడ ఖాతా తెరవనటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఈ రెండు రాష్ట్రాల్లో, ఈశాన్యంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలకు తమ అధికారాన్ని మరోసారి నిలబెట్టుకున్నట్టు. నిజానికి ఈశాన్య రాష్ట్రాల రాజకీయాలన్నీ కూడా ప్రధాన రాజకీయ పార్టీలు జాతీయ రాజకీయాలకు డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా వివిధ రకాల తెగలు, జాతుల మధ్య రకరకాల సమస్యలు ఉంటాయి. సో వాటి ఆధారంగానే అక్కడ ఎన్నికలు జరుగుతుంటాయి. జాతీయ సమస్యల కంటే స్థానికంగా ఉన్నటువంటి తెగల మధ్య ఉన్నటువంటి అంశాలే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంటాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ వెంకటేష్.